హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కుమార్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు సమాచారం ఎప్పటికప్పుడు మీరు ముందుగా మొబైల్లో పొందాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టుడే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు వాలంటీర్స్కి చాలా ముఖ్యమైన వీడియో ఇది. సో మనకి ప్రీవియస్ వీడియోలో గ్రామ వార్డు వాలంటీర్స్ అదేవిధంగా సచివాలయ సిబ్బంది అటెండెన్స్ వేయడానికి మీ యొక్క మొబైల్లోనే అటెండెన్స్ వేసేందుకు గవర్నమెంట్ ప్రత్యేక యాప్ అనేది మనకి సిద్ధపాటు చేసింది. సో ఈ యొక్క ఎలా వేయాలో మీకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో ఇంకా చూడకపోతే కనుక మీకు పైన ఐ సింబల్ మీద కనబడుతుంది కదా, రైట్ సైడ్ వీడియో పైన. సో అక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇంకా చూడకపోతే చూడండి. సో ఈ వీడియోలో మనం ఎవరైతే గ్రామ వాలంటీర్స్, వార్డు వాలంటీర్స్ ఉన్నారో మీ యొక్క కుటుంబాలను క్లస్టర్లో ఎలా యాడింగ్ చేసుకోవాలి, సో దీనికి సంబంధించి కూడా మ్యాపింగ్ చేసేందుకు ఒక మొబైల్ అప్లికేషన్ అనేది మీకు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి యూజర్ మాన్యువల్ కూడా మనకి ఒకటి గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. ఈ యొక్క పీడిఎఫ్ మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇటువంటి వాలంటీర్ అప్డేట్స్ సంబంధించి ఏమైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే rkedutek.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులోకి వెళ్ళి కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పొందవచ్చు. సో గాయస్, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ సంబంధించి వారికి ఎప్పటికప్పుడు జెన్యూన్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ ద్వారా, గ్రూప్ ద్వారా మీకు అందించాలనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో వాలంటీర్ అప్డేట్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. అదేవిధంగా అది అప్డేట్స్ అనే కాదు, ఒక గ్రామ వాలంటీర్స్ యూనియన్ కింద ఆ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో వాలంటీర్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ గ్రూప్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా టుడే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ అనేది మీకు మీ సచివాలయ సిబ్బంది కానివ్వండి లేదా మీ యొక్క సెక్రటరేట్ కానివ్వండి మీకు ఇన్స్టాల్ అయితే చేస్తారు, షేర్ ఇట్ ద్వారా కానీ లేదా టెలిగ్రామ్ ద్వారా కానివ్వండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు ఎలా లాగిన్ అవ్వాలంటే కనుక వాలంటీర్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆధార్తో లాగిన్ అవ్వాలి, ఓకేనా. సో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఆధార్తో లాగిన్ అవ్వండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇమేజెస్ కూడా ఉన్నాయి కదా, అవి చూడండి. సో ఇలా లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా బయోమెట్రిక్ ధృవీకరణ అడుగుతుంది, ఓకేనా. సో ఇలా బయోమెట్రిక్ ధృవీకరణ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ మనకి క్యాప్చర్ ఉంది కదా, ఆ యొక్క వేలిముద్ర సూచికని ఎంచుకొని మీ యొక్క క్యాప్చర్ బటన్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు మీకు ఏవైతే బయోమెట్రిక్స్ ఇచ్చారో అవి మాత్రమే, అంటే ఆర్డి నమోదు బయోమెట్రిక్ పరికరాలు మాత్రమే ఉపయోగించాలని చాలా ముఖ్య గమనిక అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా క్యాప్చర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి మీకు మొబైల్ యాప్లో అంటే పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు యాప్స్ అయితే వేశారు కదా, ఒక 9 యాప్స్ అయితే వేశారు. అందులో భాగంగానే మంత్ర ఆర్డి సర్వీస్ యాప్ అనేది మీకు యాక్సెస్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇలా ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మీది విజయవంతంగా ఈ యొక్క బయోమెట్రిక్ ధృవీకరణ అయితే అవుతుంది. సో వేలిముద్ర మీద పెట్టి ఇక్కడ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫింగర్ అనేది పెట్టండి, సక్సెస్ఫుల్గా ఈ యొక్క బయో ధృవీకరణ అనేది అయిపోతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది డాష్ బోర్డ్ స్క్రీన్ అని. సో ఈ యొక్క స్క్రీన్ పై మీకు ఇక్కడ చూడండి ఏమేమి కనబడతాయంటే కుటుంబ వివరాలు, అదేవిధంగా సేవల అభ్యర్థన, అదేవిధంగా సేవలు డెలివరీ అండ్ ఫిర్యాదు. సో ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లస్టర్కు కుటుంబమును జోడించడం ఎలాగో తెలుసుకుందాం, ఓకేనా. సో ఇక కుటుంబ వివరాలు ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా కుటుంబ వివరాల మీద క్లిక్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ముఖ్య గమనిక అనేది ఒకటి వస్తుంది, అదేంటో చదివినట్లయితే కుటుంబంలో చేసే ప్రతి మార్పు కూడా కుటుంబ వ్యక్తుల సమక్షంలోనే పూర్తిగా వివరించి చేయడం జరుగుతున్నది. వీటిలో జరిగే ప్రతి మార్పు కూడా నేను బాధ్యత వహించగలనని అక్కడ
టిక్ మార్క్ ఇచ్చి ఎగిరి కొట్టాలి. ఇక్కడ ఏమీ లేదు. సో ఎవరైతే ఇక్కడ కుటుంబంలో మీరు కుటుంబాన్ని యాడ్ చేస్తున్నారో ఆ యొక్క కుటుంబంలో ఏమైనా మార్పులు చేస్తున్నప్పుడు వారి సమక్షంలోనే చేయాలి. ఓకేనా? సో మీకు పక్కకు వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు యాడింగ్ చేసేసి డిలీటింగ్ చేసేస్తే తర్వాత మీ బాధ్యతే అని ఇక్కడ ఎగ్రీ అడుగుతున్నారు. సో ఇలా వారి సమక్షంలోనే చేస్తున్నానని మీరు అక్కడ టిక్ మార్క్ ఇచ్చి ఎగ్రీ చేసి ఎగ్రీ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకేనా? సో మీ ఇక్కడ వాలంటీర్ పేరు వచ్చి మీ యొక్క ఆధార్ నెంబర్ అని వచ్చి అదేవిధంగా దాని కింద మొత్తం కుటుంబాలు పూర్తయిన కుటుంబాలను వస్తాయి. సో ఇక్కడ ఇంకా మనం ఇక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా క్లస్టర్కి ఏమీ జోడించలేదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే కుటుంబాన్ని జోడించండి అని ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కుటుంబం ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుని యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఓకేనా? సో కుటుంబ సభ్యుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాని కింద మళ్ళీ కుటుంబాన్ని జోడించదని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా ఆ యొక్క కుటుంబంలో వివరములు స్క్రీన్ అంతా కూడా మళ్ళీ కనబడుతుంది. సో ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వారి కుటుంబాల వివరాలన్నీ కూడా మీకు ప్రదర్శితం అవుతాయి. సో ఆ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క కుటుంబ స్థితి అనేది మీరు ఇక్కడ కరెక్ట్గా సెట్ చేయాలి. సో ఇలా కుటుంబ స్థితి అయిన తర్వాత మీరు కుటుంబ పెద్దని ఎంచుకోండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో ఇలా కుటుంబ పెద్దని ఎంచుకోండి అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వారి యొక్క కుటుంబ వివరములు స్క్రీన్ అయితే కనబడుతుంది. ఆ యొక్క జాబితాలో ప్రదర్శితం అవుతున్న వారిలో ఎవరైతే కుటుంబం పెద్ద ఉన్నారో వారిని ఎంచుకుని కింద ఉన్న కుటుంబ పెద్దని ఎంచుకోండి అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో అందులో ఎవరైతే యజమాని ఉన్నారో వారి మీద ఒక టిక్ మార్క్ ఇచ్చేసి కుటుంబ పెద్దని ఎంచుకోండి అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకేనా? సో ఇలా వచ్చినప్పుడు అక్కడ డోర్ నెంబర్ మీరు డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి తర్వాత మీ ఇంటి ఫోటో తీయండి అని ఉంటుంది. సో ఆ యొక్క ఇంటి ఫోటో అనేది మీరు మీ యొక్క మొబైల్లో కెమెరా అనేది ఓపెన్ చేసి అంటే అక్కడే ఆప్షన్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది కెమెరా. సో అక్కడ ఇంటి యొక్క ఫోటో తీసేసి మీరు కింద ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా? సో ఈ యొక్క అన్ని వివరములు తీసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి మీకు ఒక విండో అనేది ప్రదర్శితం అవుతుంది. విండోలో కుటుంబ పెద్ద పేరు చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, కుటుంబ పెద్ద అని పేరు వచ్చి సబ్మిట్ అని ఉంది కదా. సో ఈ యొక్క కుటుంబ పెద్ద యొక్క ఈ కేవైసీ తీసుకున్నట్టుకు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా అన్ని వివరాలు అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎవరైతే కుటుంబ యజమాని ఉన్నారో సో ఈ యొక్క కుటుంబ పెద్దని ఎవరైతే సెలెక్ట్ చేశారో వారి యొక్క బయోమెట్రిక్ ధృవీకరణ చేసుకోవాలి. సో అక్కడ సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. వేలిముద్ర సూచికను ఎంచుకోవడానికి మీరు క్యాప్చర్ బటన్ మీద క్లిక్ చేయాలని ఈ విధంగా క్యాప్చర్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే యాక్సెస్ అడుగుతుందో అక్కడ వారి యొక్క యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత వారి యొక్క వేలిముద్రను క్యాప్చర్ చేయండి. సో బయోమెట్రిక్ పరికరంపై పెట్టిన వెంటనే వారి యొక్క విజయవంతంగా వారి యొక్క బయో ధృవీకరణ అనేది అవుతుంది. ఓకేనా? సో ఒక్కొక్కరికి థంబ్ అనేది కొంచెం లేట్గా పడుతుంది. మీరు తులసాకు పెట్టి ట్రై చేయండి, కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీ యొక్క కుటుంబాలన్నింటినీ మీ యొక్క క్లస్టర్లో ఈ విధంగా విజయవంతంగా నమోదు చేయండి. ఓకేనా? సో ఇప్పటి వరకు మన కుటుంబాలు ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు సో గాయ్స్ ఇప్పుడు వ్యక్తిని కుటుంబానికి జోడించడం ఎలా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని యాడ్ చేయాలంటే ఎలా అంటే గనక సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా, వారు తెలియజేస్తారు ఇక మా ఫ్యామిలీలో ఇలా పలానా వ్యక్తిని యాడ్ చేయాలని తెలియజేసినప్పుడు మీరు ఇక్కడ ఫోటో తీసిన వెంటనే ఇంటి ఫోటో తీసిన వెంటనే మనకి కుటుంబానికి సభ్యుడిని జోడించండి అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎవరినైతే మీరు యాడ్ చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఒరిజినల్ తీసుకుని మీరు ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ముఖ్య గమనిక అయితే వస్తుంది. ఇక్కడ కేవలం ఈ కుటుంబంతో శాశ్వతంగా జీవించే వారిని మాత్రమే జోడించండి, తాత్కాలికంగా జీవించే వారిని జోడించకండి. అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్యామిలీలో వారికి కూతురు ఉంది. ఓకేనా? సో ఆ కూతురు ఒక 3 నెలల్లో పెళ్ళై వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ యాడ్ చేయని అవసరం లేదనమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇప్పుడు అంతా ఆన్లైనే కాబట్టి ఇక్కడ డిలీట్ చేసి మళ్ళీ అక్కడ వాలంటీర్కి ట్యాగ్ చేయాలి. సో ఇదంతా ప్రాసెస్. ఇలా తాత్కాలికంగా ఉండేవారిని మీరు యాడ్ చేయకండి. సో అంటే వారిని అడగండి, వారి అభిప్రాయం ఏదైతే మీరు వారి అభిప్రాయం తీసుకుని యాడ్ చేయండి.
ఒకవేళ ఇక్కడ సభ్యుడు శాశ్వతంగా కుటుంబానికి జోడించాలంటే టిక్ మార్క్ ఇచ్చేసి వ్యక్తి వివరాలను పొందండి అని ఆ యొక్క వ్యక్తి వివరాలు పొందండి అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఆ యొక్క వ్యక్తి వివరాలు తీసుకున్నట్టుకు వారి యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకోవాలి. మళ్ళీ మీరు యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఓకేనా. వారి యొక్క వేలిముద్ర వేసేసి యాక్సెస్ అని ఇచ్చేస్తే కనుక వారి యొక్క రిలేషన్ ఏదైతే వారిది వస్తుంది, వారి యొక్క వయసు, వారి యొక్క చిరునామా అనేది వస్తుంది. వారి యొక్క రిలేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి వీరు ఏమవుతారు, గ్రాండ్ డాక్టరా లేదా సన్నా లేదా ఫాదరా, అంటే ఈ విధంగా రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో వారి యొక్క రిలేషన్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. ఓకేనా. సో బంధుత్వం ఎంచుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే వారి యొక్క తండ్రి వివరాలు అనేది ఎంచుకోవాలి. ఓకేనా. సో వారి యొక్క తండ్రిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ తండ్రి లేకపోతే ఏదైతే కారణం ఉందో, అంటే ఒకవేళ చనిపోతే డెడ్ లేదా ఈ విధంగా ఏదైతే రీజన్ ఉందో వారి యొక్క తండ్రి ఎంటర్ అనేది చేయాలన్నమాట డీటెయిల్స్. సో ఇలా తండ్రి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎవరైతే తల్లి ఉన్నారో ఆరి యొక్క తల్లి వివరాలు ఎంచుకోవాలి. సో తల్లి వివరాలు కూడా తల్లి లేకపోతే డెడ్ అనేది పెట్టేస్తారు. ఈ విధంగా వారి యొక్క కారణాన్ని ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక లాస్ట్లో మనకి వివాహం జరిగిందా లేదా అని అడుగుతుంది. సో ఎవరినైతే ఇక్కడ యాడ్ చేస్తున్నారో వారిని వివాహం జరిగిందా, జరగలేదంటే జరగలేదు అని టిక్ చేసి మీరు ఇచ్చేస్తారు. జరిగిందంటే జరిగింది మీద టిక్ చేసి తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి కుటుంబ పెద్ద బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఒక ఆప్షన్ అయితే గమనించాలి. మీరు ఎవరిని యాడ్ చేయాలన్నా కుటుంబ పెద్ద ఉండాలి. ఓకేనా. ఎందుకంటే కుటుంబ పెద్ద తమ్ముంటేనే, అంటే వారి యొక్క వేలిముద్ర తీసుకునే వీరిని యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తొలగించాలన్నా సరే వారి యొక్క వేలిముద్రతోనే. సో ఈ విధంగా మొత్తం వారి యొక్క డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కుటుంబ పెద్ద బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే మళ్ళీ క్యాప్చర్ మీద క్లిక్ చేసి వారి యొక్క యాక్సెస్ అనేది, అంటే ఆర్డీ సర్వీస్ యాప్ అనేది యాక్సెస్ అడుగుతుంటుంది. సో మళ్ళీ యాక్సెస్ ఇచ్చేసి వారి యొక్క క్యాప్చర్ అనేది తీసుకోండి. సో ఈ విధంగా మనకి బాక్స్ చూసారా, కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చారు. సో కుటుంబ పెద్ద ఈ విధంగా మనకి ఎవరైతే కుటుంబంలో ఒక వ్యక్తిని యాడ్ చేయాలంటే ఈ విధంగా యాడ్ చేసి, సో ఎవరినైతే యాడ్ చేయాలనుకున్నారో ఇలా అన్ని వివరములు వారి యొక్క జోడించిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆ వ్యక్తి కుటుంబంలోకి విజయవంతంగా చేర్చబడతాడు. సో ఇప్పటి వరకు మనం కుటుంబాన్ని క్లస్టర్లో ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా ఒక వ్యక్తిని కుటుంబంలో ఎలా జోడించాలని తెలుసుకున్నాం. ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తిని తొలగించాలంటే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకేనా. వ్యక్తిని కుటుంబం నుండి తొలగించుట ఎలా అంటే ఇప్పుడు మనకి ఈ విధంగా వారి యొక్క కుటుంబ సభ్యుడి నుండి తొలగించండి అనే ఆప్షన్ ఎంచుకుంటాం. ఇందాక జోడించాలి కాబట్టి ఈ పక్కది జోడించండి అనే ఆప్షన్ ఎంచుకున్నాం. ఇప్పుడు ఎవరినైతే తొలగించాలో ఆ యొక్క ఆప్షన్ని ఎంచుకున్న తర్వాత కుటుంబంలో వారి యొక్క పేర్లు అనేవి వస్తాయి. మీరు ఎవరినైతే తొలగించాలనుకుంటున్నారో అక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఓకేనా. సో ఇలా టిక్ మార్క్ ఇచ్చేసి కుటుంబం నుండి సభ్యుడిని తొలగించండి అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో మీరు ఎవరినైతే టిక్ చేశారో వారు ఇక్కడ డిలీట్ అయిపోయినట్టు రెడ్ సింబల్లో చూపిస్తున్నారు అనమాట. ఓకేనా. సో తర్వాత ఇలా ఎవరినైతే డిలీట్ చేస్తున్నారో వారి యొక్క పేరు కరెక్ట్ గా ఉందో లేదో చూసుకుని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇలా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్ ధృవీకరణ తీసుకుని వీరిని విజయవంతంగా కుటుంబం నుంచి తొలగించవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో అందించాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫాస్ట్ అండ్ జెన్యూన్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా నిరంతరం మీకు అందుతూనే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.